కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. గమ్యం విషయానికి వస్తే అక్కడ మీ మెయిన్ అక్కడ ఒక డ్రైవర్ నుంచి మీకు అది ఇన్ఫ్లూయెన్స్ అది పుట్టిందని టాక్సీ డ్రైవర్ కదా అదే. ఇట్స్ లైక్ ముజీబ్ అని థింక్ రిమెంబర్ నో ఈజ్ ఎ డ్రైవర్. ఇద్దరం ఒకే చోటకి వెళ్తున్నాం, 2 డిఫరెంట్ కోణాల నుంచి వస్తున్నాం అన్నమాట. ఓకే ఇన్సిడెంట్ ఓకే ఇది చెప్పారు చాలాసార్లు చెప్పారు చాలా. మీరు మార్నింగ్ రాగానే సినిమాని అది ఆల్రెడీ తీసిన తర్వాత మీరు తెలుగులో డబ్ చేశారు. యాక్చువల్గా సినిమానే ఇంగ్లీష్ తెలుగు హిందీ మిక్స్ ఉంటుంది, మళ్ళీ మీరు తెలుగులో డబ్ చేసి మంచి కథ అండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్, ఐ రియలీ లవ్ ఇట్. డైరెక్ట్ స్ట్రైట్ తెలుగులో తీసుకుంటే ఇంకా గొప్పగా ఉండేది. సో ఆ కథ సినిమా చూసినప్పుడు మార్నింగ్ రాకపోతే చాలా ఇష్టపడ్డాను. దెన్ నేను ఒక 20-30 లక్షలు పెడితే తెలుగులోకి అనువదించవచ్చని తెలిసిందన్నమాట. దెన్ ఐ డిడ్ దట్ వన్ అండ్ వీ ట్రై టు పుష్ ఇట్, బట్ ద మార్కెట్స్ ఆర్ డిఫరెంట్ యాక్చువల్లీ టు గెట్ ద థియేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అండ్ ఇట్స్ అ గ్రేట్ మ్యూజిక్ and great acting by Prakash Parizad and Prakash Parizad and Shaban Azmi garu. Basically it's too much cold and it's hitting actually. So and Raju Menon really did a great cinematography. So cinema nachi andiddamani ante basically that's why I dubbed it. దాంట్లో ఎంత పోగొట్టుకున్నారు మీరు? Nothing much, because Tamil satellite, Telugu satellite. ఓకే అసలు బేసిక్గా మీరు గమ్యం సినిమా కనుక ఓకే అది పెట్టిన పెట్టుబడికి అక్కడిక్కడ సరిపోయింది, మీకు పెద్ద ప్రాఫిట్స్ ఏం తెచ్చిపెట్టలేదు కానీ అక్కడిక్కడ సరిపోయింది. ఒకవేళ ఆ సినిమా డిజాస్టర్ అయ్యి ఉంటే కనుక క్రిష్ గారు ఏం చేసేవాళ్ళు నెక్స్ట్? సార్ శుభమా అని హిట్ అయ్యి హ్యాపీగా ఉన్న తర్వాత ఐ డోంట్ వాంట్ ఈవెన్ థింక్ ఇన్ దట్ థింగ్ బికాస్ అప్పుడు ఉన్నది ఏంటంటే గమ్యం వీ మేడ్ మనీ, వెరీ గుడ్ మనీ బేసికల్లీ. గమ్యం చేస్తున్నప్పుడే వీ హ్యావ్ డిసైడెడ్ అన్నమాట వర్కౌట్ అయితే విల్ కంటిన్యూ దట్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ బిలీఫ్. అప్పుడు నేను చాలా గర్వంగా చెప్పేవాడిని, ఇది చూడండి ఇట్ హిట్ బుల్స్ అయ్యి అని. అది తక్కువ మంది నమ్మారు, బట్ మై ఫ్యామిలీ రియలీ బిలీవ్డ్ అండ్ దే సపోర్టెడ్ మీ అండ్ దేర్ ఆర్ హితులు స్నేహితులు శ్రేయోభిలాషులు చాలామంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఇది వర్కౌట్ కాకపోతే వి డిసైడ్ గో బ్యాక్ టు అమెరికా అండ్ జస్ట్ డూ మై జాబ్ అన్నమాట. సో దట్స్ అన్ అటెంప్ట్ విచ్ వాంట్ టు డూ. బట్ నాకు స్ట్రాంగ్ నమ్మకం, నేను ఎప్పుడు అది ఆలోచించలేదు. ఇప్పుడు మాటల వరకు వస్తారని ఉంటా కానీ బట్ ఐ నో దట్ యూ విల్ నో వెన్ యూఆర్ రియల్లీ టెలింగ్ ఎ స్టోరీ. అది తెలిసిపోద్ది అన్నమాట యాక్చువల్గా. అండ్ ఐ వాజ్ టెలింగ్ ద స్టోరీ, ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ బేసికల్. అండ్ యూ విల్ టెస్ట్ ఇట్ విత్ సీతారాం శాస్త్రి గారు లాంటి వ్యక్తులకి గొప్ప కథ చెప్పినప్పుడు అండ్ దే విల్ అరే ఇది పల్లె ఉంది కదా అని యూ విల్ అండర్స్టాండ్ హో దర్ పీపుల్ హూ ఆర్ రియల్లీ బిలీవింగ్ ద స్టోరీ అనేది. ఓకే మీరు ఒకటి కిస్ అనే ఫార్మాట్ని ఫాలో అవుతారంటే కిస్ కీప్ ఇట్ సింపుల్ ఆర్ స్టూపిడ్ ఆర్ అంతేనా? అదే ఒకటి కిస్ అనే ఒక దాని గురించి చెప్పండి ప్రేక్షకులకి. కీప్ ఇట్ సింపుల్ ఆర్ స్టూపిడ్ అంటే బోత్ అండి బేసికల్గా. రైట్ నౌ ఆల్సో దీని గురించి చెప్పేది ఏం లేదండి. లెట్స్ మేక్ బీయింగ్ దిస్ ఇంటర్వ్యూ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్ అండ్ స్టూపిడ్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా గౌతమిపుత్ర అనే వస్తుంది. రైట్ నౌ the way you lead life basically. I mean zero maintenance guy, బంధాల్లో కానీ బాంధవ్యాల్లో కానీ ఆలోచనలో కానీ పెద్ద గొడవలేం పెట్టుకోను అన్నమాట. సో ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మెనీ టైమ్స్ విల్ బీ స్టూపిడ్ ఎనఫ్ టు డూ దట్ అండి. ఐ విల్ ట్రై టు డూ దోస్ స్టూపిడ్ థింగ్స్ అండ్ ఫ్రమ్ దేర్ న్యూ టర్న్ వి మైట్ కమ్ అండ్ రైట్ నౌ. అది ఫిలింలో కూడా అదే పద్ధతి చేస్తారు. ఐ డోంట్ రిమెంబర్ ఇట్స్ బీన్ లాంగ్. ఓకే అండ్ మీరు తీసిన ఇంకొక మూవీ దాగుడు మూత దండాకోర, అది తమిళ్లో మంచి హిట్ మూవీ. అది సైవం మై ఫ్రెండ్ విజయ్ డిడ్ అండి, ఏఎల్ విజయ్. అది దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగింది అంటే ఒక టీవీ సీరియల్ డైరెక్టర్ని తీసుకొచ్చి మీరు పెట్టడం వల్ల అది పొరపాటు లేదండి. ఈ డైరెక్టర్ రియల్లీ గుడ్ అండ్ వి ఆల్ బిలీవ్ దట్ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయిద్దని. అండ్ దిల్ రాజు గారు ఈ సా ద మూవీ అండ్ హీ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ హీ బాట్ ఇట్. రామోజీ గారు రియల్లీ నచ్చింది, కిరణ్ గారికి చాలా బాగా నచ్చింది, బాపినెట్టి గారికి కానీ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్ బేసికలీ. బట్ ఐ డోంట్ నో ఇప్పుడు మళ్ళీ టీవీలో చూడండి, ఇట్స్ రియల్లీ గుడ్ ఫిల్మ్ బేసికలీ. బట్ జనరల్ కొన్నిసార్లు ఐ కాంట్ రియల్లీ టెల్ బేసికలీ ఏం జరిగింది అనేది. బట్ దే వాజ్ నాట్ గుడ్ ఓపెనింగ్స్ అండ్ the reviews are not really great and we didn't promote it the way we used to. Promotion అంటే ఉషా కిరణ్ మూవీస్ లాంటి సంస్థ అయినా కూడా ప్రమోషన్ సరిగా లేదు. something దిల్ రాజు గారు పక్క నుండి థింక్ ఐ బీన్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఆయన రాధాకృష్ణ మల్లేని గారికి కొంచెం అన్యాయం చేస్తామని చిన్న ఫీలింగ్ కూడా అన్నమాట. ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. చాలా సీన్స్ నేను ఆయన షూట్ చేస్తున్నప్పుడు బేసికల్ ఐ ఫెల్ట్ ఇట్ ఒకటి ఈ సీన్ ఇలా చూసాడేంటి ఆయన చెప్పాను కూడా, ఈ సీన్ ఇలా అయితే ఇలా చేసేవాడు కదండి, చాలా బాగా హ్యాండిల్ చేశారు అనేది. సో ఇట్స్ వన్ గ్రేట్ అటెంప్ట్ ఆర్ వన్ గుడ్ అటెంప్ట్ విచ్ గాన్ రాంగ్ ఫైనాన్షియల్లీ, దట్స్ ఇట్. బట్ వీ డింట్ లూజ్ ఎనీ మనీ.
థ్యాంక్స్ టు శాటిలైట్ కావచ్చు, ద వే వీ అప్రోచ్ ద మూవీ, వెరీ క్విక్ మూవీ యాక్చువల్లీ. సో వీ డింట్ లూజ్ ద మనీ, బట్ వీ డింట్ ఆ సినిమాకి శైవానికి చేరగాల్సినంత న్యాయం చేయలేకపోయామండి. అదే ఓకే. అంటే రాధా గారికి మళ్ళీ సినిమా ఇచ్చే ఉద్దేశం ఉందా? తప్పకుండా కథ, యా ఆయన కథ తీసుకొస్తే తప్పకుండా. అంటే యాక్చువల్గా ఒక మంచి స్క్రీన్ ప్లే అంటే ఏంటి మీ ఉద్దేశంలో? ఎంగేజింగ్ అండి, టైట్లీ ఎంగేజింగ్ ద ఆడియన్స్ ఎంగేజ్ అంతే. ఓకే. నో అదర్ గో అంతే. ఒక కథని ఎంత ఎంగేజింగ్గా చెప్పడానికి చెప్పొచ్చు అనేది స్క్రీన్ ప్లే బట్టి ఆధారపడి ఉంటుందండి. ఎనీథింగ్ కెన్ బి ఎ స్టోరీ. కాదేది కవిత అనర్గం లాగా ఒక ఐడియా, ఎవ్రీ ఐడియా ఇస్ అ గ్రేట్ ఐడియా. సినిమా ఇంతమంది సినిమాలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఒక గొప్ప ఐడియా, ఇది వర్కౌట్ అవుతుందని. బట్ ఎలా కథ చెప్తున్నాం అనేది, ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఎలా ప్రజెంట్ చేస్తున్నాను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యా. అండ్ మన ఒక ఇంటర్వ్యూలో ఒక డైరెక్టర్ అన్నారు, టీం వర్క్ మీద ఫిల్మ్ బై ఫలానా పేరు వేసుకోవడం అనేది ఇట్స్ రబ్బిష్ అన్నది. ఒక టీం వర్క్ కదా కంప్లీట్గా, ఆ పేరు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లేదండి అసలు దాని గురించి. అసలు నేను ఆలోచించడం కూడా వేస్ట్. అది ఆయన అభిప్రాయం. నేను ఫిల్మ్ బై కృష్ణ నేను కంపల్సరీగా వేసుకుంటాను, బికాస్ ద థాట్ జనరేటెడ్ ఫ్రమ్ ఇట్స్ టీమ్ వర్క్ కదా అన్నట్టుగా. అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు బేసికల్గా మన చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన మొత్తం టీం అంతా పనిచేస్తేనే, ప్లస్ సచివాలయం అంతా పనిచేస్తేనే, ఇప్పుడు మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్, దెర్ ఈస్ ఏ క్యాప్టెన్, క్యాబినెట్ ఆఫ్ దట్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక్కలే చేస్తున్నారని. బేసికలీ ఇట్స్ ఎ టీమ్. బట్ బేసికలీ దిస్ అంత తప్పు లేదేనో. మనం రబ్బిష్ అనుకోవటానికి, ఇది కాదంటానికి 100 ఉన్నాయండి. తర్కం, ఒకప్పుడు తర్కశాస్త్రం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. తప్ప ఏ ఫిల్మ్ బై కృష్ణ వేసుకోవడం తప్ప, లేకపోతే ఫిల్మ్ బై సంబడి వేసుకోవడం తప్ప? తప్పు, నేను ఆర్గ్యూ చేయగలను. ఒప్పు ఆర్గ్యూ చేయగలను, సింపుల్. దాని గురించి ఇప్పుడు అసలు ఒపీనియన్ చేయడం అనవసరం అండి. జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ ద అవర్ ఆడియన్స్. ఓకే. అండ్ కొత్త జనరేషన్ మీరు అసలు సినిమాల్లోకి రావద్దని మెసేజ్ ఇస్తుంటారు, ఎందుకు? వై? ఐ ఫీల్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ పర్సన్స్ అండి. అనేక మంది నాకు తెలిసి నాకన్నా చాలా టాలెంటెడ్ పీపుల్ హూ కెన్ రియల్లీ రైట్ వెల్, హూ కెన్ రియల్లీ డైరెక్ట్ వెల్, హూ హ్యాస్ గ్రేట్ థాట్స్. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు ఉన్నారు బేసికల్గా. బట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కలిసి వచ్చి నాకు, ఐ వాజ్ లక్కీ టు బి హియర్. సో గాడ్ వెరీ కైండ్. ఆ రోజు నేను గమ్యం కాకుండా వేరే కథ అనుకున్నాను. అది తీసుంటే, వేదం కాకుండా సరే పెద్ద హీరో డేట్స్ వెంకీ గారు, పెద్ద ప్రొడ్యూసరు దత్తు గారు అని నేను కృష్ణవంద చేద్దరు అది తీసుంటే, నాలో వేదం జరగకపోతే, ఓకే కృష్ణవంద చేద్దరు నేను అనుకున్న సెటప్లో రాకపోయినట్టయితే ఇప్పుడు వేరే ఒక సెటప్ అనుకున్నాం. సో ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రియల్, దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ మీ ఆ టైంలో అన్నమాట. గౌతమ శాతకర్ని కూడా ఈ ఐడియా రావటం, కథకుండా ఎంచుకుంటున్నప్పుడు నాకు ఈ ఐడియా రావటం, దెన్ ఇట్స్ ఎ వెరీ వాలటైల్ ఫీల్డ్, అండ్ శాశ్వతం కాదన్నమాట బేసికల్గా. సో ఐ ట్రై టు టెల్ న్యూ జనరేషన్ వాళ్ళు వస్తే. అండ్ సెకండ్ థింగ్, సినిమాలకి జస్ట్ ప్యాషన్తో రావటం వేరు, సినిమా అంటే నాకు ఇష్టం, ఈ ఇండస్ట్రీలో ఉండాలని ఇష్టంతో రావటం వేరు. అలా వచ్చేవాళ్ళు కొద్ది కాలం మాత్రమే. బట్ ఖచ్చితంగా ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ, ఐ వాంట్ టు మేక్ మై ఓన్ పాత్ అని రావటం వేరు. అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఐ విల్ ఎంకరేజ్ బేసికల్. మామూలు జనరల్గా చాలామంది వస్తాను, మై కజిన్స్ వాళ్ళు ఉన్నారు, నా సినిమా అంటే చాలా ఇష్టం, సినిమాలో జాయిన్ అవ్వాలి, తను ఏదో ముందే నువ్వు మాస్టర్స్ చేసుకో, నో థింగ్, డూ సమ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ సంథింగ్ ఎల్స్ అండ్ కమ్ బ్యాక్ అనేది అనమాట. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. వీలైనంత ఇంకా ఏది జాదు, ఇంకా చచ్చిపోతాను నేను సినిమాలు దిగిపోతే సినిమాలు అది. ఇంకా వన్ ఆఫ్ మై అసోసియేట్, మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఉన్నాడు, వాళ్ళ బ్రదర్ హ్యూస్ టు వర్క్ ఇన్ సత్యం, దెన్ హీ వర్క్ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎవ్రీథింగ్. అతను సినిమాలు రావాలని చాలా పోరాడాను. వాడు నేను మరీ ఆదర్శంగా, నేను పెళ్లి చేసుకున్నా వాడు పెళ్లి చేసుకోలేదు, ఇంకా చేసుకోలేదు అన్నమాట. సో హీ వాంట్స్ టు, హీ వర్క్ ఆన్ మీ అండ్ గబ్రాని సినిమాలో చేశాడు అన్నమాట. But I tried to convince him, but he really, I want to do this kind of thing. But the way he thinks, the way he writes, and I can see a promise in him. There are several people like that, Krishna Marimuthan there, and my assistant directors, everyone I can name. So everybody, they want to make the films, and they really gone through some of the literature, they know their what content they are doing. Appude I will encourage. Otherwise I say that be as far as that cinema release అవుతి చూసి ఎంజాయ్ చేయని చెప్తాను. అంటే మీరు అలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన వాళ్ళే కదా మీరు. ఎగ్జాక్ట్లీ, నాకు మీరే అన్నారు కదా గమ్యం వర్కౌట్ కాకపోయి ఉంటే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ నాకేంది అప్పుడు బ్యాకప్ ఆప్షన్ ఉంది. ఐ వాంట్ టు డూ దిస్, ఇఫ్ ఇట్స్ నాట్, అండ్ ఐ వాంట్ టు ఫాల్ బ్యాక్ ఆన్ మై మాస్టర్స్ చేశాను, అమెరికాలో జాబ్ చేసుకుంటాను, మై లైఫ్ వుడ్ హావ్ బీన్ అది.
కానీ నువ్వు మాస్టర్స్ చేయకుండా బీటెక్ అయిపోయింది నాది, నేను వచ్చేస్తాను, నేను ఇది చదువుకున్నాను వచ్చేస్తాను, నేను సినిమాలు తీయాలి, దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ థింకింగ్, ప్లానింగ్ యువర్ లైఫ్. అది అండ్ ఇట్స్ వెరీ వాలటైల్. సినిమా కథలు ఎవరైనా చెప్పొచ్చు, ఇట్స్ రియల్లీ, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ విల్ బీ మేకింగ్ ఎ గుడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద సక్సెస్ పర్సంటేజ్? ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్. అలాగే చాలా మంది టాలెంట్ ఉన్నాడు, వాళ్ళు రాలేకపోతున్నారు అనమాట. బట్ ఏదో జరిగింది, నన్ను ఆదర్శంగా తీసుకొని రావద్దంటాను. ఓకే ఓకే. ఒక మంచి సినిమా డైరెక్టర్ అవ్వడానికి ఖచ్చితంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అవసరం అంటారు? అవసరం లేదని కొన్ని 100 సార్లు ప్రూవ్ అయింది, అది డిస్కషనే కాదు. బట్ నా దృష్టిలో ఒక మంచిది కావడానికి బేసికల్గా యూ హ్యావ్ టు ద గ్రేట్ అబ్జర్వేషన్, యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్, okay, and you read the society, you read the people, then you will understand the finest minuscule details of human behavior. If you know that, it will be a right, you will have a long lasting career and you will be happy. సినిమా అంటే ఓన్లీ ఇక్కడ పెట్టేసి ఒక ఫైట్ చేసేస్తాం, ఒకటి చేసేస్తాం, ఈ సినిమా వాళ్ళు ఇద్దరు జోకులు వేసుకున్నారు, ఆ కాలం పోయింది, చెల్లిపోయింది. నౌ ఆడియన్స్ సీ హౌ మచ్ కంటెంట్ వీఆర్ గివింగ్ టు ద ఆడియన్స్, మీరు ఎంత కంటెంట్ ఇస్తున్నారు. అండ్ చిన్న ఎగ్జాంపుల్ ఉందండి, ఒకప్పుడు ఒక 8 seconds చూపిస్తే ఒక వైట్ షాట్ పెట్టి, ఒక ఫారెస్ట్ అనుకుందాం, వైట్ షాట్ పెట్టినప్పుడు ఒక లైన్ని పరిగెత్తిచ్చామంటే, ఆర్ ఒక టైగర్ని పరిగెత్తిచ్చామంటే, అది టైగరా లైనా అని ఆడియన్స్కి రిజిస్టర్ కావడానికి 8 seconds పట్టేది. సో యూ హ్యావ్ టు హోల్డ్ దట్ థింగ్. మరి ఇప్పుడు చూస్తే మనకు లాగ్ అనిపించింది, బట్ దోస్ డేస్ ఇట్లా పెడతా డింగ్ 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 డింగ్, ఓ దిస్ ఈస్ ద లైన్, అది టు రిజిస్టర్ ద ఆడియన్స్, దట్స్ ఎడిటింగ్ టెక్నిక్. తర్వాత రోజుల్లో అది 3 secondsకి పడిపోయింది. 3 seconds నుంచి, this 3 seconds is golden rule sometimes we say. 3 seconds నుంచి ఇట్లా వెళ్ళంగా 3 seconds we know that this is a tiger or a lion because the imageries we are seeing. But right now, in this present digital world, I can say it's hardly 1.2 seconds. I can say 24 frames are, try to make 30 frames, so you can tell it will register to the audience. The way we grab, ఇప్పుడు కొంచెం ఒకప్పుడు ఇక సీన్ అయిపోయిన తర్వాత యూస్ టు పుట్ ఏ నైస్ ఎస్టాబ్లిష్ షాట్, ఒకటి వెళ్ళేవాళ్ళం, లోపలికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అది పెడితే ఇది ల్యాగ్ ఆడియన్స్ అన్నమాట. ఆ షాట్ పడంగానే దెన్ సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాకి వెళ్తారన్నమాట. సో ద ఆడియన్స్ ఆర్ ఎవాల్వింగ్. వై? బికాస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ బీయింగ్, దట్స్ అన్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. సో మనం వెళ్ళి ఈరోజు ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే చేయలేము. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆర్ ట్రాఫిక్ ఆఫీసర్, హీ కెన్ రియల్లీ థింక్, ఈజ్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. ద ఆడియన్స్, యాజ్ అన్ ఆడియన్స్ వీఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ సిచ్యువేషన్లో రైట్ నౌ టు టెల్ ద ఆడియన్స్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద హ్యూమన్ బిహేవియర్, యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎమోషన్ హుక్ అవన్నీ. సో అది మనకి ఎలా వచ్చింది అనుకుంటే, ఏదో సినిమాలకు వచ్చేటువంటి ఒక 10 సినిమాలు చూసాం, ఐ కెన్ రియల్లీ డూ అనేది నా ఉద్దేశం, అది రైట్ కాదు. యూ రీడ్ అలాట్, వాట్ ఎవర్ పాసిబుల్. I don't like reading books some other form. You think, you keep writing, then you will understand. మీరు అసలు చెప్తుంటే చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది మీరు చెప్తుంటే. మామూలుగా మీ అపియరెన్స్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని ఆర్టిస్ట్గా అడిగారా? చాలా మంది అడిగారు బేసికల్గా. విలంగా హీరోగానే అడిగారు, ఏం తక్కువ అండి, జుట్టుపోయింది కానీ. నో